ఓం నమ శివాయ పరబ్రహ్మ పరమాత్మ నమ జగత్తే ఫలయ బ్రహ్మ హరిహరాయ త్రిగుణాత్మే సర్వగవతిగామి దశ దశ దత్తాత్రేయం సంతిని సిద్ధి కురు 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 కురుస్వ. ప్రజలందరికీ నమస్కారము. శ్రీ క్రోధినామ సంవత్సరం 2024 డిసెంబర్ మాసం వృషభ రాశి ఫలితాలు. ఈ వృషభ రాశి ఫలితాలలో కృతికా నక్షత్రము, రోహిణి నక్షత్రము, మృగశిర నక్షత్రము కలిస్తేనే వృషభ రాశి ఫలితాలు. ఈ వృషభ రాశి వాళ్ళకి ఆదాయంలో 2, ఖర్చులో 8, రాజపూజిత 4, అవమానాలు 3 కనబడుతున్నాయి. మరి అదృష్టము, యోగము, నక్షత్రము, జీవితము, స్థానము, యోగము. మరి ఇలా జాతకంలో చూసుకుంటే ఎక్కడికి పోయినా చిన్న వయసు నుంచి ఇప్పుడు వరకు కష్ట జీవితమే, సుఖం ఉండదు వీళ్ళకి. కాబట్టి ఎక్కడ పోయినా కూడా చాలా కష్టపడుతూనే ఉంటారు. భూమి విషయాల్లో కానీ, వ్యవసాయం విషయాల్లో కానీ, కుటుంబ విషయాల్లో కానీ బాధ్యత అనేది, కుటుంబ బాధ్యత తన మీద వేసుకొని భూమి ఆవు ఎలా దున్నితో ఆ విధంగా కుటుంబాన్ని అలాగ పోరాటం చేస్తుంటారు. మరి ఎంత పోరాటం చేసినా ఎక్కడికి పోయినా కూడా 1, 2, 3 సంవత్సరాల నుంచి వీళ్ళకి ఎదుగుదల అనేది పెద్దగా లేదు. లక్ష్మి వస్తుంటుంది పోతుంటుంది. చూసే వాళ్ళ వరకు బాగున్నారు, మీకేమి తక్కువ, అభివృద్ధిగా వచ్చారు, బాగుపడుతున్నారు, పైకి వస్తున్నారని ప్రజా ఏడుపు అనేది ఎక్కువగా కనబడుతుంది. మరి 1, 2, 3 సంవత్సరాల నుంచి మనసు, ఆలోచన, పని, ఏ పని చెట్టు కావట్లేదు. ఏ పని అనుకున్నా కూడా ఆ పని చేతిగాటికి రావటం, చేజారిపోవటం. మరి వ్యవసాయ విధానాల్లో చూసుకుంటే వీళ్ళకి నూతన సంవత్సరం రాబోతుంది కాబట్టి, నూతన పనులు రాబోతున్నాయి కాబట్టి వ్యవసాయం రంగంలో కూడా వీళ్ళకి మంచి అభివృద్ధి రాబోతుంది. తర్వాత ఉద్యోగపరంగా మార్పులు కొన్ని రాబోతున్నాయి. ప్రమోషన్ మార్పులు చేయాల్సిన డిపార్ట్మెంట్లో కూడా కొన్ని అవకాశాలు, పెద్ద అవకాశాలు కొన్ని రాబోతున్నాయి. కాబట్టి వ్యాపార విధానంలో చూసుకుంటే వీళ్ళకి రియల్ ఎస్టేట్ కానీ, కొన్ని విదేశాల ప్రయాణాలు కానీ, రాజకీయ ఫలితాలు కానీ, అలాంటి విశేషాల్లో చాలా వరకు మంచి మలుపులు రాబోతున్నాయి. అంటే మంచి విధానము. కాబట్టి వీళ్ళ జాతకం విధానంలో చూసుకుంటే ఎక్కడికి పోయినా కూడా 10 మందికి సహకారము, 10 మందికి హెల్పింగు చేసే మనస్తత్వం వీళ్ళ జాతకంలో ఉంది. కాబట్టి మరి వీళ్ళు పూజించాల్సింది ముఖ్యంగా శ్రీ గోమాతను పూజించాలి. శ్రీ గోమాతను మీరు పూజించినట్టుగైతే మీ మీద ఉండాల్సిన కష్టాలు, దరిద్రాలు, దోషాలు అన్నీ తొలగిపోతాయి. కాబట్టి మీరు ఎక్కడెక్కడో పోయి మీరు నిరాశ చెంది ఉన్నారు. కాబట్టి మీరు చేయాల్సిన పూజా విధానం ఏమిటంటే శ్రీ గోమాతకి దగ్గరికి వెళ్ళి ఆ గోమాతకి, ఎందుకంటే మీరు ఏ పని చేయాలనుకునే ముందు ఫస్ట్ స్టార్టింగ్లో ఒక వ్యాపారం చేయాలనుకోండి, ఒక బిజినెస్ చేయాలనుకున్నారనుకోండి, ఒక విదేశాల ప్రయాణాలు వెళ్ళాలనుకోవాలనుకోండి, మీరు ఏ పని మీరు స్టార్ట్ చేయాలనుకునే ముందు గోమాత అంటే గోశాల దగ్గరికి వెళ్ళి అక్కడ వెళ్ళిన తర్వాత ఆ గోమాతకి మీకు చేతుకుంటే పసుపు కుంకుమ కాళ్ళకి రాసి బొట్లు పెట్టి అక్కడ మీ చేతుకుంట కొన్ని రొట్టెలు తయారు చేసుకొని పోవాలి. రొట్టెలు తయారు చేసుకొని పోయి అక్కడ కొన్ని వస్తువులు కొన్ని అమ్ముతారు. ఆ వస్తువులు, అమ్మిన వస్తువులలో సంబంధించిన గోధుమలు కానీ, లేకపోతే అక్కడ ఆ ఆవు తినాల్సిన పదార్థాలు అనేది కొన్ని ఉంటాయి. ఆ పదార్థాలని, ఆ వస్తువులని, ఆ గడ్డిని, ఆ వస్తువులని అవి మీ చేతుకుంట కొంచెం తినిపించేసి మీ చేతుకుంట మీరు వెళ్ళేటప్పుడు ఒక 5 అరటిపండ్లు తీసుకొని వెళ్ళాలి. ఒక 5 అరటిపండ్లు తీసుకొని వెళ్ళి ఆ 5 అరటిపండ్లు ఆ గోమాతకు తినిపించాలి. అక్కడ ఇచ్చేస్తే చాలు. అక్కడ ఇచ్చి మనం అక్కడ పెట్టేస్తే అయ్యే తింటాయి. కాబట్టి ఆ గోమాతకు మీరు సేవించిన వెడల మీ మీద ఉండాల్సిన అష్టకష్ట దరిద్ర దోష నివారణ అనేది శాంతమైపోతుంది. ఆరోగ్యం బాగుంటుంది. వ్యవసాయంలో డెవలప్మెంట్ అవుతుంది. ఉద్యోగంలో మార్పులు కొన్ని రాబోతున్నాయి. మీకు ఈ నెలలో ఊహించని అదృష్టము, ఊహించని విధానం అనేది మీ జాతకంలో రాబోతుంది. మీకు అదృష్ట యోగం కూడా మీరు కూర్చున్న కాడికే వచ్చే యోగం అనేది మీ జాతకంలో లక్కు లాంటిది రాబోతుంది.
అదృష్ట యోగం పట్టే యోగం మీ జాతకంలో ఉంది. మీ జాతకం విధానంలో చూసుకుంటే భూమిలో బంగారం దొరికే యోగం ఉంది. కాబట్టి అది మీరు ఊహించిన మలుపు అనేది మీ జాతకంలో జరుగుతుంది. కాబట్టి ఎంత కష్టపడ్డా కూడా మీకు ఇప్పుడు వరకు మీకు ప్రతిఫలం లేకోకుండా అయిపోతుంది. మీ డైరెక్షన్ ఏరియా వాళ్ళకి 100% సెట్ అవుతుంది, కానీ మీ డైరెక్షన్ మీకు సెట్ కావటం లేదు. మరి అది ఎందువల్ల అవుతుంది, దానికి కారణం ఏమిటి అని మీకు చాలా విధానాలుగా సందేహాలు, చాలా డౌట్లు ఉన్నాయి. కాబట్టి మీరు పూజించాల్సింది శ్రీ వెంకటేశ్వర స్వామి. ఆ వేడుగొండల స్వామిని మీరు, ఆయన ఆపద్బాంధవుడు, ఆపద బాంధవ, ఆయన అనాథ రక్షక. కాబట్టి ఆ ఏడుగొండల స్వామిని మీరు పూజించి శనివారం 9 శనివారాలు కానీ మీరు బియ్యం పిండితో తయారు చేసి ప్రమిదని దాంట్లో 3 రకాల నూనె, నువ్వుల నూనె, మంచు నూనె, తర్వాత ఆమదం వేసేసి దాంట్లో ఆ నెయ్యి కలపాలి. కలిపి ఆ విధానాలుగా మీ 3 రకాలుగా జ్యోతి వెలిగించేస్తే మీ మీద ఉండాల్సిన దరిద్ర ఘోష నివారణ శాంతమైపోతుంది. ఆరోగ్యం బాగుంటుంది, లక్ష్మి నిలబడుతుంది. ఏ విషయమైనా కూడా మీరు తెలుసుకోవాలనుకుంటే ఈ కింద ఉండాల్సిన నెంబర్కి మాకు సంప్రదించండి. సర్వే జనా సుఖినో భవంతు. ఓం నమః శివాయ.